5 ఏళ్ల తర్వాతైనా వీడిలాగే అంటాడు. అప్పుడు వీడి కోసం చూడాల్సింది అమ్మాయిల్ని కాదు, పెళ్లి కాని ఆంటీల్ని వెతకాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోవడానికి సెటిల్ అవడమే ముఖ్యం అనుకుంటే జాబ్ చేసే అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది కదా. మేడం గారు చెప్పింది కూడా కరెక్టేనండి. మీకు పెళ్లి చేస్తే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది కాబట్టి మేడం గారు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండగలుగుతారు. మీరు చెప్పింది కరెక్టేనండి. నేను నా లైఫ్ గురించి, నా వైఫ్ గురించి ఆలోచించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అక్కనెవరు చూసుకుంటారు చెప్పండి? మీ తమ్ముడు గారు అన్నది కూడా నిజమే కదా మేడం. ఏంటి నిజం? వాడు నా గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నాలాగే పెళ్లి కాకుండా ముసలోడైపోతాడు. నిజమేనండి. మేడం గారు అన్నదాని గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఏంటండి ఆలోచించేది? మా అందరి పెళ్లిళ్ళు చేయడం, మేం హ్యాపీగా ఉండేలా చూసుకోవడం తన రెస్పాన్సిబిలిటీ అనుకుంటోంది. అక్కను చూసుకోవాలి, అక్కకు తోడుగా ఉండాలని నేను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వకూడదా? మీ తమ్ముడు గారు అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా మేడం. న్యాయం ఏంటి న్యాయం? ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ కూర్చుంటే చేయడానికి, చెప్పుకోవడానికి త్యాగాలే మిగులుతాయి తప్ప ఆనందించడానికి, అనుభవించడానికి జీవితాలు లేకుండా పోతాయి. మేడం గారు అన్నది కూడా కరెక్టే కదండి. ఏంటండి కరెక్ట్? నా జీవితం కోసం, అక్క జీవితం కోసం ఆలోచించకుండా గాలి కుదిలేమంటారా? అది న్యాయమేనా చెప్పండి? నా మాటకి విలువ లేనప్పుడు నేను చెప్పడం దేనికి? అబ్బో, ఎలిమెంటరీ స్కూల్ అమ్మాయిలాగా అలగక్కర్లేదులే. అయినా ఇప్పుడు నీ మాటకు విలువ లేదని ఎవరన్నారు? అయితే నేను చెప్పేది విను. అమ్మాయి గురించి అన్నీ తెలుసుకున్నాను. చాలా మంచి అమ్మాయి అంట. రేపిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి. అక్క, నువ్వు పెళ్లి చూపులు కాదని చెప్పినా కూర్చొని మాట్లాడుకోవడం అంటే అదే మరి. నేను ఇప్పటి వరకు అలా పర్సనల్గా ఎవరితో మాట్లాడలేదక్క. అదంతా నాకు తెలీదురా. రేపు నువ్వు వెళ్తున్నావు అంతే. రేపు కలిసి మాట్లాడిన తర్వాత అమ్మాయి నచ్చిందో లేదో నాకు చెప్పు. అర్థమైందా? అక్క, ఇది ఫైనల్. నో చేంజ్, నో ఎక్స్క్యూజ్. మీరైనా కొంచెం మా అక్కకు చెప్పండి. మీ అక్క తమ్ముళ్ళ మధ్య ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. నన్ను వదిలేయండి. హే రామ్, వాట్ ఈస్ దిస్? వై డోంట్ యూ సేవ్ మీ శ్రీరామ్? డియర్ ఫ్రెండ్స్, మీకు గుడ్ న్యూస్. అదేంటంటే ముంబై డెలిగేట్స్ మీటింగ్లో నా కొడుకు సిద్ధు మన కంపెనీ తరపున ప్రెజెంటేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకొచ్చాడు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ అంకిల్. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. కీప్ ఇట్ అప్ సిద్ధు. థ్యాంక్ యూ ఆంటీ. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్ట్కి సిద్ధునే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేయాలని నిర్ణయించుకున్నాను. కంగ్రాట్స్ రా సిద్ధు. థ్యాంక్ యూ అన్నయ్య. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు శంకర్ గారు. మీరు అమెరికాలో చదువుకుని వచ్చారు కాబట్టి ఆ పోస్ట్లో మీ అన్నయ్య రఘు గారి కన్నా మీరున్నడమే కరెక్ట్. రఘు గారు బిజినెస్ చేయగలరు కానీ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మీ అంత క్వాలిఫికేషన్ లేదు కదా సార్. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఏ బిజినెస్ చేయడానికైనా క్వాలిఫికేషన్ కన్నా క్యాపబిలిటీ ముఖ్యం. అది మా అన్నయ్యకు ఉంది. నేను ఈరోజు మీ ముందు ఇలా నిల్చున్నానంటే దానికి కారణం మా అన్నయ్య.
నేను ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేశానని మీరందరూ నన్ను అభినందిస్తున్నారంటే దానికి కారణం మా అన్నయ్య. మా డాడీ నా మీద నమ్మకంతో ఈరోజు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశారంటే దానికి కారణం మా అన్నయ్య. మా అన్నయ్య. రే సిద్ధు, నువ్వు ముందు కూర్చోరా. ఒక్క నిమిషం అన్నయ్య, నేను మాట్లాడాలి. ఎస్, మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను లేను. ఒకసారి మన కంపెనీకి మా నాన్నగారికి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఒక పెద్ద తప్పు చేశాను. నేను చేసిన ఆ తప్పుని సరిదిద్దింది మా అన్నయ్య. ఈరోజు మీకు మా పేరెంట్స్కి ఇలా నా మీద నమ్మకాన్ని కలిగించేలా చేసింది మా అన్నయ్య. ఈరోజు మా నాన్నగారి ఈ స్థాయిలో ఉండడానికి, ఇంత గొప్ప పేరు సంపాదించడానికి ఆయన చాలా కష్టపడి ఉంటారు. కానీ మా నాన్నగారి కష్టాన్ని పంచుకున్నది, మా నాన్నగారికి తోడుగా వెనుకున్నది మా అన్నయ్యే. యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య గారు, ఏంటమ్మా? రఘు సిన్సియారిటీ గురించి, సమర్థత గురించి సిద్ధు కన్నా ముందే మా అందరికీ తెలుసు. సిద్ధుని మీరు ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా చేయడం మాకు సంతోషమే. కానీ రఘుకి ఆ పోస్ట్ ఇచ్చుంటే మేమందరం సంతోషించేవాళ్ళం. అవును శంకర్, రఘుని చేస్తేనే బాగుండేది. నాన్నగారు సిద్ధుకు ఆ పోస్ట్ ఇచ్చారంటే అందుకు నా తమ్ముడి కన్నా నేనే ఎక్కువగా సంతోషిస్తున్నాను. నా తమ్ముడు యుఎస్లో ఎంబీఏ చేసొచ్చాడు. వాడి చదువుకి ఇచ్చిన గౌరవం అది. దాన్ని మనందరం యాక్సెప్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. రఘు కన్నా గొప్పవాణ్ణి చేయడం కోసం సిద్ధుకు ఆ పోస్ట్ ఇవ్వలేదు. సిద్ధుకి నేను ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మా రఘు నా బాధ్యతలన్నీ పంచుకుంటున్నాడు కాబట్టి వాడికి మరో బాధ్యత అప్పచెప్పి భారం పెంచకూడదనే ఉద్దేశంతోనే సిద్ధుకు ఆ పోస్ట్ ఇచ్చాను. మీరందరూ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సిద్ధు ఆ ప్రాజెక్టుకి మాత్రమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మా సిద్ధుకి ట్రైనర్ మాత్రం రఘునే కదా. నువ్వు వచ్చింది పని చేయడానికా, ఇంట్లో వస్తువులు పలగొట్టడానికా? పరధ్యానంగా పనిచేస్తున్నావా, నిర్లక్ష్యంతో పనిచేస్తున్నావా? చెప్పిన టైంకి రావు, ఏదో హడావిడిగా వస్తావు. కొంపలు మునిగిపోయినట్టుగా కంగారుగా పనిచేసి మా ఆయన వస్తాడు, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతావు. జానకి, 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 ఏమైంది జానకి? జానకి, జానకి, అయ్యో ఏమైంది లక్ష్మమ్మ? కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఇంట్లోకి తీసుకెళ్దాం, కాస్త సాయం పట్టండి అమ్మా.
జానకి, జానకి, ఎండ దెబ్బకి కలుదిరి పడిపోయిందేమో. అలాంటిదేమైనా అయితే నీళ్లు చల్లితే స్పృహలోకి వస్తారు. కళ్ళు తెరవడం లేదంటే ఏం జరిగిందోనని కంగారుగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే సమయానికి సూర్య అన్నయ్య కూడా ఇంట్లో లేడు. ఓ 10 నిమిషాలు చూద్దాం. అప్పటికి కళ్ళు తెరవకపోతే సూర్యమానయ్య రాకపోయినా మనమే హాస్పిటల్కి తీసుకెళ్దాం. జానకి, 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 ఏమైందమ్మా? బయట నుంచి నీళ్లు తీసుకొస్తూ కళ్ళు తిరిగి పడిపోయినట్టుందన్నయ్య. జానకి, 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 మొహం మీద నీళ్లు చల్లినా కూడా కళ్ళు తెరవటం లేదు. జానకి ఒంట్లో ఏమన్నా బాలేదా అన్నయ్య? అలాంటిదేం లేదమ్మా, బానే ఉంది. జానకి, జానకి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళన్నయ్య. అమ్మా, ఎవరైనా వెళ్ళి ఆటోని తీసుకురండి అమ్మా. జానకి, 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 జానకి. బాబు, కాస్త త్వరగా పోనివయ్యా. బాబు, త్వరగా పోనివయ్యా. ఈవిడ నా భార్య డాక్టర్ అమ్మా. ఏమైందమ్మా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏమైనా జరిగిందా? అయ్యో లేదమ్మా, ఇదే మొదటిసారి. బీపీకి మందులు ఏమైనా వాడుతున్నారా? లేదమ్మా, నా భార్యకు బీపీ అది ఏం లేదమ్మా. బీపీ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంట్లో ఏమైనా సమస్యలు, గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంట్లో గొడవలవి ఏం లేవమ్మా. మధ్యతరగతి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా. బీపీ లేని మనిషికి సడన్ గా ఇంత బీపీ పెరిగిపోయిందంటే ఆమె చాలా టెన్షన్ పడుతుందని అర్థం. హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పడడం వల్లే ఇలా బీపీ పెరిగిపోతుంటుంది. ఎక్కువగా టెన్షన్ పడితే బీపీ పెరిగి మెదడులో నరాలు కూడా చిట్లిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే కాలు చెయ్యి పడిపోయి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆమె ఎక్కువగా టెన్షన్ పడకుండా చూసుకోండి. నర్స్,
ఇంజెక్షన్లు మాత్రలు తీసుకుని రండి. నా భార్యకి ప్రమాదం ఏం లేదు కదమ్మా. ఇప్పటికైతే ప్రమాదమేం లేదు. ముందు ముందు ఇలా బీపీ ఎక్కువైతే చాలా ప్రమాదం ఉంది. వెళ్ళి అర్జెంటుగా మందులు తీసుకురండి. అలాగేనమ్మా. అయ్యో, జోబులో డబ్బులు లేవు. డాక్టర్ మేము మందులు కొనమన్నారు. నా జానకిని ఎలా బ్రతికించుకోవాలి నేను? తీసుకోండి. కౌంటర్లో ఈ చిట్టి చూపిస్తే మీకు డబ్బులు ఇస్తారు. అలాగేనమ్మా. ఇదిగోండి. నమస్కారం అయ్యా. నమస్కారం. డాక్టర్ అమ్మా, మందులు. ఏంటయ్యా ఇంత లేటు? కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఆమె కళ్ళు తెరవగానే నాకు వచ్చి చెప్పండి. అలాగేనమ్మా. జానకి, ఉన్నట్టుండి ఏమైంది జానకి? ఏమోనండి, కళ్ళు తిరిగి పడిపోవడం గుర్తుంది. తర్వాత ఏం గుర్తులేదు. నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావని, అందుకే నీకు బీపీ పెరిగిందని డాక్టర్ అమ్మ చెప్పింది. నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? ఏ పని చేస్తున్నా మనకున్న సమస్యలే గుర్తొస్తున్నాయండి. అయినా సమస్యలు లేనిది ఎవరికి జానకి? సమస్యల కోసం
నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నాకు నువ్వు, నీకు నేనని నువ్వే చెప్పావు కదా. నీకేమన్నా అయితే నేనేమైపోవాలి జానకి? అయినా ఏది ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది. నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఇంకేం ఆలోచించొద్దు. వద్దు, నువ్వు టెన్షన్ ఏం పెట్టుకోకు జానకి. నీకేదన్నా అయితే నన్ను చూసుకోవడానికి, నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఉన్నాను జానకి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు జానకి? బాధపడకండి, నాకేం కాలేదు కదా. ఒకవేళ అయ్యుంటే మీ చేతికి పట్టి ఏంటండి? అది ఈరోజు ఎలాగైనా సీతకి నా ప్రేమ విషయం చెప్పేయాలి. సీత నా ప్రపోజల్ని ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. ఎక్స్ట్రాలు మానేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోండి. ఏమైందండి? ఆ అమ్మాయి మిమ్మల్ని నా లవర్ అనుకుందండి. ఆ?